16 సోమవారాల వ్రతం కంప్లీట్ చేసుకుని ఆ లింగాలన్నింటినీ నిమజ్జనం చేయడానికి శ్రీశైలం వచ్చాం. వెళ్ళే దారిలో లంచ్ కంప్లీట్ చేసుకుని డిండి డ్యామ్ దగ్గర కొద్దిసేపు ఆగి కాఫీ తాగి అక్కడ నుంచి బయలుదేరాం. అడవి మధ్యలో 80 నుండి 100 కిలోమీటర్ల ఘాట్ రోడ్లో నుండి శ్రీశైలం చేరుకున్నాం. ఆ రోజు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే దర్శనానికి బయలుదేరాం. మేము వెళ్ళేసరికి చాలా జనాలు ఉన్నారు. మాకు 4 గంటలు పట్టింది దర్శనం కంప్లీట్ చేసుకోవడానికి. కానీ స్పర్శ దర్శనం చేసుకునే అదృష్టం దొరికింది. ఆ ఫీలింగ్ని మాటల్లో చెప్పలేం. దానికోసం 4 గంటలు కాదు 10 గంటలైనా వెయిట్ చేయొచ్చు. నేను శ్రీశైలానికి చాలాసార్లు వచ్చాను. ఎప్పుడు వచ్చినా కూడా అమ్మవారిని చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎవ్రీ టైం కొత్తగా చూస్తున్న ఫీలింగ్ ఉంది. దేవస్థాన నిత్య అన్నదాన సత్రంలో లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా అక్కడి నుండి లింగాలను నిమజ్జనం చేయడానికి పాతాళ గంగకి బయలుదేరాం. చుట్టూ అందమైన నేచర్, పచ్చని కొండలు, పవిత్ర గంగా ప్రవాహం. రోప్ వేలో ప్రయాణం చేసి గంగా నదిలోకి బోటింగ్లో వెళ్ళాం. లింగాలన్నిటికీ మళ్ళీ పూజ చేసుకొని గంగా నదిలో నిమజ్జనం చేశాం. శ్రీశైలం వచ్చిన ప్రతిసారి ఒక కొత్త స్ట్రెంగ్త్తో రిటర్న్ అవుతాను. నాకు మాత్రం శ్రీశైలం అనేది ఒక ప్లేస్ కాదు, ఒక ఎమోషన్. ఓకే, ఇంకొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.